ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు భక్తుల సౌకర్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సత్యనారాయణ తెలిపారు. ఇక శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట తదితర దేవాలయాలకు హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సులను నడుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ పనితీరు, కార్తీక మాసం ఛాలెంజ్, శబరిమల ఆపరేషన్స్, మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు పథకం తదితర అంశాలపై హైదరాబాద్ బస్ భవన్లో నేడు వర్చువల్ గా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని సంస్థ ఎండీ వీసీ సత్యనారాయణ నిర్వహించినట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఆర్టీసీకి కార్తీక మాసం శబరిమల ఆపరేషన్స్ తో ఎంతో కీలకమని, భక్తులకు అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఆది సోమవారాలు కూడా శైవ క్షేత్రాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకు అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఇక నెల 15న కార్తీక పౌర్ణమి నేపథ్యంలో తమిళనాడులోని అరుణాచలానికి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నామని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని పంచరామాలకు కూడా ప్రతి సోమవారం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లుగా సజ్జనార్ తెలిపారు. రెడీగా ఆర్టీసీ పవిత్ర కార్తీక మాసంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సత్యనారాయణ తెలిపారు. శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట తదితర దేవాలయాలకు హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సులను నడుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక ఆర్టీసీ పనితీరు, కార్తీక మాసం ఛాలెంజ్, శబరిమల ఆపరేషన్స్, మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు పథకం తదితర అంశాలపై హైదరాబాద్ బస్ భవన్లో నుంచి కూడా నేడు వర్చువల్ గా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని సంస్థ ఎండీ వీసీ సత్యనారాయణ నిర్వహించారు. ఇక అదేవిధంగా ఆర్టీసీకి కార్తీక మాసం శబరిమల ఆపరేషన్తో ఎంతో కీలకమని, భక్తులకు అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఆది సోమవారాలు శైవ క్షేత్రాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకు అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. నెల 15న కార్తీక పౌర్ణమి నేపథ్యంలో తమిళనాడులోని అరుణాచలానికి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నామని తెలిపారు. ఇక అలాగే ఆంధ్రప్రదేశ్లోని పంచరామాలకు కూడా ప్రతి సోమవారం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వీసీ సజ్జనార్ వివరించారు.